హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ నుంచి తను వెంకట్ గారు కూడా జాయిన్ అయ్యారు. వెంకట్ గారు ఇక్కడ అంటే నిజంగానే ఒక మాట ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే తప్పు కేవలము ఆ ఆర్గనైజేషన్స్కో లేకపోతే ఆ స్కూల్స్ ఇన్స్టిట్యూషన్స్ గురించో మాట్లాడుతున్నాం మనము. కానీ పేరెంట్స్ కూడా అంటే వాళ్ళ స్తోమతకు మించి ఆశపడో లేకపోతే అత్యాశపడో ఆశ ఖచ్చితంగా వాళ్ళ పిల్లల భవిష్యత్తు అన్నది ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేద్దాము. పిల్లల భవిష్యత్తు కోసం అనుకొని సార్ ఒక్క నిమిషం అంటే ఆబ్జెక్టివ్ ఇయర్ స్థాయి స్తోమత విద్యకు లేదండి. దయచేసి ఆ విషయాన్ని మనం సరిదిద్దుకోవాలి. మనం ఎందుకంటే స్థాయి స్తోమత అనేది విద్యకు లేదు. రాజ్యాంగం నాకు ఇచ్చిన ప్రాథమిక హక్కు. ఆ స్థాయి స్తోమత తీసుకపోయిందే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యా వ్యాపారం. స్థాయి స్తోమత విద్యకు లేదండి. మేము ఒక 5-6 years బ్యాక్ ఒక గవర్నర్ గారిని కలిసినప్పుడు కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ లో తను చెప్పడం జరిగింది. మీ కాళ్ళు ఎంత ఉన్నాయో బెడ్షీట్ ఎంత ఉందో అంతే కాళ్ళు చెప్పండి అని. అది లేదంట, తప్పది. మీరు 1982 ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది, 1983 ఏపీ క్యాపిటేషన్ యాక్ట్ ఉంది, ఇంకా ఎన్నో జీవోలు చట్టాలు ఎన్నో ఉన్నాయి విద్యలో. ప్రాబ్లం ఎక్కడుంది అంటే విద్యని కాస్మెటైజేషన్ చేసేసారు, విద్యని స్టాండర్డైజ్ చేసేసారు, విద్యని ఒకలాంటి చట్టం అంటే ఒకలాంటి సోషల్ స్టిగ్మా కింద తీసుకెళ్ళిపోయారు తల్లిదండ్రులకి. కొన్ని విషయాలు ఏకపిస్తాం తల్లిదండ్రులు, కానీ ప్రతి విషయంలో తల్లిదండ్రులు స్థాయి స్తోమత ఉండేయండి. అసలు ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళు ఖచ్చితంగా మాట్లాడాలంటే ప్రైవేట్ స్కూల్లో ఉనికే ప్రశ్నార్థకంగా ఉండాలి. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు ఏమన్నా ఉంటే అది ఉచిత విద్య అప్ టు ది ఏజ్ ఆఫ్ 6 to 14 years ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ప్రభుత్వం చేయలేదు కనుక, చేయలేకపోతుంది కనుక ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు. వెంకట్ గారు ఒకసారి ప్రభుత్వం గురించి మాట్లాడదాం. ఒక్కసారి నేను ఒక కాలర్ మనతో పాటు తన అభిప్రాయాన్ని పంచుకోవడానికి లైవ్లోకి వచ్చారు. నాగరాజు గారు సంగారెడ్డి నుంచి. నాగరాజు గారు సార్ నమస్కారం. సార్ నమస్తే అండి, చెప్పండి మీ అభిప్రాయం ఏంటి? సార్ ఇది స్కూల్ ఫీజుల గురించి బాగానే ఉంది చెప్పడం, కానీ ఇక్కడ మొదటి తప్పు సామాన్య జనాలది అని మేము అనుకుంటాం. ఓకే, ఎందుకంటే ఎలక్షన్స్ వస్తే ఉచితాల కొరకు అలవాటు పడిపోయారు, కానీ నాణ్యమైన విద్య, హాస్పిటల్లో మంచి నాణ్యమైన ట్రీట్మెంట్ గురించి ఇట్లాంటిది ఏ ఆలోచన ఎవరికి లేదు. మామూలు సామాన్య జనాలదే ఫస్ట్ తప్పు అనుకోవాలి. ఎన్నుకునే విధానం, నాయకుడిని ఏ విధంగా ఎన్నుకోవాలో ఎవరికి అర్థం లేకుండా ఉంది. కానీ మీరు అన్నట్టు అంటే అందరూ ఒకవేళ నిజంగానే తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపించి అక్కడ సౌకర్యాలు మెరుగుపరచాలన్న ఆలోచనతోనో లేకపోతే అభ్యర్థనతోనో, ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థో లేకపోతే సర్పంచ్ దగ్గర నుంచి ఎవరు ఓటు కోసం వచ్చినా సరే ఈ స్కూల్ని ఈ హాస్పిటల్ని మీరు బాగుపరిస్తే మేము మీకు ఓటేస్తాము అన్న ఒక నిర్దిష్టమైన ఒక నిర్ణయానికి వచ్చారనుకోండి, అవన్నీ బాగుపడే అవకాశం ఉంది అంటారు. కంపల్సరీ ఉంటుంది సార్, 100% ఉంటుంది అది. ఎందుకంటే నాణ్యమైన విద్య, వైద్యం రెండు ఉంటే ఏది అవసరం లేదు. మనిషి ఆస్తులు పోతున్నాయి దీంట్లోనే మనుషులకి. ప్రతి సామాన్యుడు కూడా బిర్యానీకి అమ్ముడు పోతుంది తప్ప జీవితంలో మనకి ఏది ముఖ్యమైనదని ఆలోచించే విధంగా ఎవరు లేరు. చెప్తే అర్థం చేసుకునే విధంగా కూడా లేరు జనాలు. రైట్ కరెక్ట్. థ్యాంక్ యూ మీ అభిప్రాయం వ్యక్తం చేసినందుకు. వెంకట్ గారు, ఇక్కడ నేను ఇంతకుముందు స్థాయి స్తోమత అనే పదం వాడడానికి కారణం నేను చెప్తాను ఒకసారి. ఎందుకంటే మనం చూసినప్పుడు రెగ్యులర్గా అంటే వాళ్ళకి పర్ మంత్ వచ్చే శాలరీలో ఖచ్చితంగా ఈ పిల్లల చదువు కోసమనే మెజారిటీ బడ్జెట్ని కేటాయించుకొని, మరి ఎందుకంటే ఒకటే ఒక కారణము, మనము ఈ స్థాయిలో ఉండడానికి కారణము మనకి మంచి నాణ్యమైన విద్య దొరకలేదు, ఆ విద్యను కనీసం మన పిల్లలకైనా అందిద్దాము అని చెప్పి వాళ్ళ స్తోమతను మించి కొన్నిసార్లు అది అప్పులు చేసుకొని అయినా సరే ఆ పిల్లలకి చదివిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క నిమిషం అంటే మీరు మళ్ళీ స్తోమత అనే పదం వాడొద్దండి. ఎందుకంటే నేను జాయిన్ అయినప్పుడు 30,000 ఉన్న ఫీజు నా కొడుకు 10th వచ్చేసరికి 1,50,000 అయింది. నా స్థాయి స్తోమత ఎవరు పెంచారు? నిర్లక్ష్యమైన ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు, నియంత్రణ లేని చట్టాలు, అమలుకు నోచుకొని చట్టాలు పెంచినాయి. నా స్థాయి, నా స్తోమత నేను పెంచుకోలే. అయితే ఇప్పుడు శేఖర్ గారు ఏమంటారంటే, నా స్థాయి స్తోమతను జాయిన్ చేస్తే శేఖర్ గారు ఏమంటారంటే వెంకట్ గారు, శేఖర్ గారు ఏమంటారంటే ఇప్పుడు నిజంగానే మీరు మంచి విద్య కావాలి అనుకుంటే ప్రైవేట్ స్కూల్స్కి పంపించండి, కానీ బడ్జెట్ స్కూల్స్ చాలా ఉన్నాయి, ఆ వదిలిపెట్టి ఇంటర్నేషనల్ స్కూల్ అనో లేకపోతే కార్పొరేట్ స్కూల్ అనో లేకపోతే ఇంకా మంచి దొరుకుతుందనో. శేఖర్ రావు సార్తో విభేదించాను. శేఖర్ రావు సార్తో నేను ఆ డిస్కషన్లోకి వెళ్ళాను. ఎందుకంటే మేము ఖచ్చితంగా ఆ డిబేట్ డిస్కషన్లోకి పోతే 100% రాజ్యాంగ ప్రభుత్వ హక్కు, ప్రభుత్వం మాత్రమే విద్యా వ్యవస్థ ఏ స్కూల్ అయినా రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కింద నాణ్యమైన విద్య ఉచితంగా, నాట్ ఫర్ అ ప్రాఫిట్ ఈవెన్ ఎట్ అ లాస్ అనేది సొసైటీ. మీరు కట్టిన ఫీ రిసిప్ట్ సొసైటీ పేరు మీద ఇస్తారు. మొత్తం లెక్కలు పత్రాలన్నీ సొసైటీ పేరు మీద ఉంటాయి.
కాబట్టి అది వేరే చర్చ. నేను శేఖర్ రావు సార్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. కొన్ని విషయాలు ఆయనతో ఏకీపిస్తా, కొన్ని విషయాలు వ్యతిరేకిస్తా. దట్స్ ఓకే. విల్ నాట్ గెట్ ఇన్ టు శేఖర్ రావు సార్. వి విల్ గెట్ ఇన్ టు దిస్ ఇష్యూ. శేఖరరావు సార్ గారు ఇప్పుడు నేనైనా అదే నేను ఇప్పుడు ఏమంటున్నానంటే సామాన్య ప్రజల్లో ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడిన సంగారెడ్డి నుంచి వచ్చిన కాలర్ కూడా చెప్పేది అంటే అది ప్రజలదే, ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళదే తప్పు. అక్కడ గవర్నమెంట్ స్కూల్ పంపించవచ్చు, అలాంటి అవకాశాన్ని వినియోగించుకోకుండా. ఎందుకంటే ఐఎమ్ సారీ టు సే మేబీ శేఖరరావు గారు కూడా నాతో విభేదించవచ్చు ఇవాళ. అంటే నేను ఏమంటే ఒక డిఎస్సి రాసి ఒకటి వెంకట్ గారు సార్ ఒక్క నిమిషం సార్. నేను అనేది బేసిక్ అంటే ఆ సంగారెడ్డి కాలర్ చెప్పింది కరెక్టే. ఇవాళ రేపు జనరేషన్ కి పుష్ప తొక్కిసలాట గురించి మాట్లాడే అది ఉంది, పుష్ప 2లో సినిమా గురించి కలెక్షన్లు ఏమునే మాట్లాడి, కానీ ఖచ్చితంగా నాయకులను ప్రశ్నిస్తే ఈ సిచ్యువేషన్ రాదు. నాయకులను ప్రశ్నించే తత్వం ప్రజల్లో రావాలి, అది రాదు. ఈ రోజు మనం ఏదైతే అంశం గురించి మాట్లాడుతున్నాం, స్పెషల్లీ ఈ రోజు జరిగిన సంఘటన, ఏ చట్టాలు అమలు కాకపోతే ఇది విచ్చలవిడ విశృంఖలత్వానికే పోతుంది. ఇదే జీ స్కూలు శివబాలాజీ గారు లాంటి పెద్ద యాక్టర్ ని కూడా ఏమంటారు చాలా కష్టపెట్టింది. అంటే వాళ్ళు కోర్టులో కేసు ఇంకా ఉంది వాళ్ళది. అంటే బేసిక్ గా ఒకప్పుడు 30-40 వేలు ఉన్న ఫీజు, ఎటువంటి నియంత్రణ లేదు కాబట్టి ఈ రోజు 1,00,000, 1,50,000, 2 లక్షలు, 3 లక్షలకు పోయింది. 2007 నుంచి హెచ్ఎస్పిఏ ప్రస్థానం మొదలైంది. 2007 హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ఫామ్ అయింది. ఎప్పుడైతే రిసెషన్ స్టార్ట్ అయిందో యావత్ దేశంలో మొట్టమొదటి సంస్థ, ఒక జీవోని తెప్పించిన సంస్థ ఏదైనా ఉంటే అది హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ మాత్రమే. GOMS 91 అప్పటి స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు పేరెంట్స్ ని పిలుచుకొని కలిసి కూర్చొని ఆయన మా అందరితో పాటు కింద కూర్చొని ఆయన మాట్లాడడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. అంటే 2009లో 7లో ఎప్పుడైతే ఒక స్కూల్ ఫీజు 30,000 ఉండేనో మీరు నమ్మరు, ఈ రోజు అదే స్కూల్ హైదరాబాద్ లో వన్ ఆఫ్ ది రెప్యూటెడ్ స్కూల్. ఈ రోజు ఆ స్కూల్లో ఎల్కేజీ ఫీజు 2,75,000. సో 30,000 ఉన్న మా స్థాయి స్తోమత 2025కి ఎందుకు 2.5 లక్షలకు పోయింది? అంటే ఇక్కడ నియంత్రణ లేదు కాబట్టి మా స్థాయి స్తోమత దాటి వెళ్ళిపోతున్నాయి స్కూల్స్. నియంత్రణతో పాటు 100% సార్. 2009లో GOMS 91 వచ్చింది. అందులో డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీస్ పెట్టాలని అప్పుడే, అంటే ఇంజనీరింగ్ కాలేజీలలో TFRC రాకముందు TFRC స్కూళ్లలో తీసుకురావాలని చెప్పేసి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆదేశిస్తే అక్కడున్న అధికారులు చేసిన తప్పేంటంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా వివరిస్తూ దాంట్లో అంటే కనీసం TFRC అంటే ఒక ఫీజు నియంత్రించే హక్కు కేవలం ప్రభుత్వానికి మాత్రమే ఉంది. అది ప్రభుత్వం ఆ హక్కుని ఏలినేట్ చేయొచ్చు. అంటే పలానా సంస్థకి ఎట్లయితే TFRC ఇంజనీరింగ్ లో ఉందో అదే విధంగా DFRCకి ప్రభుత్వం ఇవ్వచ్చు. ఆ ఒక్క లొసుగుతోని దాదాపు 7 సంవత్సరాలు సుప్రీంకోర్టు దాకా పోయిన ఏకైక సంస్థ హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్.